ఆయన మరి నిఖిల్ గారిది కొత్త మూవీ స్వయంభూ టీజర్ వచ్చింది. మేకింగ్ టీజర్ ఎలా అనిపించింది? చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ టైం పాపం కార్తికేయ 2 అయితే హిట్ కొట్టింది. 18 పేజెస్ అయితే లవ్ స్టోరీ. సో అదైతే హిట్ కొట్టలేదు. సో మళ్ళా కార్తికేయ టైప్ ఆఫ్ లో జోనర్ లో ఈ స్వయంభూ సినిమా వస్తుంది. అంటే కార్తికేయ మన నిఖిల్ కి ఈ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. అంటే ఎందుకు సెట్ మైథలాజికల్. అయింది, మైథలాజికల్ గా చాలా సెట్ అయింది. మనోడు ఆ క్యారెక్టర్ అయితే మనోడు పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతున్నాడు కాబట్టి అది ఏ సినిమా తీసినా గానీ చాలా బాగుంటుంది అనిపించింది నాకు. కార్తికేయ 1 కానీ కార్తికేయ 2 కానీ అండ్ ఇప్పుడు వచ్చిన ఈ ట్రేజర్ చూస్తే మాత్రం చాలా బాగుంది. ఇంకా ఈ రెండిట్ల కంటే బాగుంది. అండ్ మనోడు ఏంటంటే మన మ్యారేజ్ అయింది కదా, మ్యారేజ్ అయిన తర్వాత కార్తికేయ 2 తీసాడు, భారీ హిట్ 100 crores కి రీచ్ అయిపోయాడు. అండ్ మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా కూడా డెఫినెట్ గా చెప్తున్నా, ఇది పక్కా ఇది 100 crores దాటేస్తుంది. అంత బాగుంది అనిపించింది ట్రైలర్ చూస్తాడు నాకు. మరి నిఖిల్ గారికి లవ్ స్టోరీ సెట్ అవ్వవు అంటారా? అంటే ఒక క్యారెక్టర్ లో మన వాడిని జనాలు అందరూ ఊహించుకోవడం స్టార్ట్ చేశారు కదా, ఆ క్యారెక్టర్ కి మనోడు పర్ఫెక్ట్ న్యాయం చేస్తున్నాడు. సో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. మనోడు లవ్ సినిమాలకైనా సెట్ అవుతాడు కానీ ఈ జోనర్ తీసుకున్నాడు, ఈ జోనర్ లో మనోడు హిట్ కొడుతున్నాడు కాబట్టి ఈ జోనర్ లోనే వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. అంటే ఫస్ట్ ఒక కమెడియన్ గా ఇండస్ట్రీకి అవును. ఇంట్రడ్యూస్ అయ్యారు. దాని తర్వాత మంచి మాస్ సినిమాలు కూడా చేశారు. లాస్ట్ కి మైథలాజికల్ కి సెట్ అయిపోయారు. అవును, ఎందుకంటే ఇప్పుడు మైథలాజికల్ సినిమాలు చాలా రేర్ వస్తాయి అన్న, వచ్చినా కూడా అందరికి యాక్ట్ అవ్వాలి. మన హీరో నితిన్ అయితే మాత్రం, నిఖిల్ అయితే మాత్రం పర్ఫెక్ట్ గా యాక్ట్ అయింది. మనోడు చేసే విధానం కానీ, పర్ఫార్మెన్స్ కానీ, యాక్టింగ్ కానీ కార్తికేయ సినిమాతో చూసినప్పుడు మనోడు సెట్ అయ్యడం అనిపించింది. ఇంకా కార్తికేయ 2 వచ్చిన తర్వాత అయితే మనోడు ఇంకా ఫిక్స్ అయిపోయాడు ఇంకా. సో ఇప్పుడు ఈ సినిమాతో అయితే మనోడు ఎవరు తీయాలన్నా ఒకనొక టైంలో దేవుడి క్యారెక్టర్ చేయాలంటే కొంతమంది మాత్రం స్పెసిఫిక్ గా ఉండేవారు. సో అలాగే ఈ మనవాడు మైథలాజికల్ సినిమాలు తీయాలంటే మనోడు తర్వాత ఇంకెవరు అన్నాడు. కృష్ణుడు అంటే సీనియర్ ఎన్టీఆర్ ఆ గారిని. టైప్ ఆఫ్ లోనే కృష్ణుడు అంటే ఆయన, సాయిబాబా అంటే ఇంకో ఆయన పేరు రావట్లేదు కానీ పెద్దవాళ్ళు సీనియర్ యాక్టర్స్. సో వీళ్ళే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేటోళ్ళు, వాళ్ళే చేసేటోళ్ళు. సో ఇప్పుడు ఇలా మైథలాజికల్ సినిమాలు అంటే మన హీరో నిఖిల్ అయితే పర్ఫెక్ట్ సెట్ అవుతాడు. మరి నిఖిల్ గారిది స్వయంభూ ఉమ్. మేకింగ్ టీజర్ వచ్చింది, ఎలా అనిపించింది? చాలా అద్భుతంగా అనిపించింది. ఒక మైథలాజికల్ మూవీలో ఉంది ఇది. నిఖిల్ గారు చిన్న హీరోల్లో ఫస్ట్ టైం పాన్ ఇండియా హీరో అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నిఖిల్. నిజంగా చాలా అద్భుతమైన కథలను ఎన్నుకుంటాడు. ఎంతో అద్భుతంగా ఆయన యాక్ట్ చేస్తారు కూడా. ఇప్పుడు స్వయంభూ మేకింగ్ వీడియో ఒకటి వదిలేరు, చూసారా? అన్ని కత్తులు కటార్లు. హెయిర్ స్టైల్. మళ్ళీ ఒక గొప్ప మూవీని మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మన బాలీవుడ్ ఇండస్ట్రీకి ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో మరి నిఖిల్ గారు ఓన్లీ మైథలాజికల్ మూవీసే చేస్తున్నారు. మనం ప్రీవియస్ గా చూస్తున్నట్లయితే కార్తికేయ 1, కార్తికేయ 2 అండ్ ఇప్పుడు రాబోతున్న కార్తికేయ 3 కూడా, దాంతో పాటుగా స్వయంభూ కూడా ఆల్మోస్ట్ అన్ని మైథలాజికల్ మూవీస్ లాగానే ఉన్నాయి. అవునవును. సో మరి నిఖిల్ గారికి ఓన్లీ మైథలాజికల్ మూవీసే సెట్ అవుతాయా? లవ్ స్టోరీస్, మాస్ మూవీస్ సెట్ అవ్వవు? ఎందుకు చెప్పండి, కాకపోతే ఏంటంటే మన మరుగున పడిపోయిన చరిత్రలో కొన్ని కథలు మాత్రం ఈయన ఎన్నుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మరుగున పడిపోయినటువంటి కొన్ని సాంప్రదాయాలు, కొన్ని కథలు, భగవంతుడి గురించి కొన్ని విషయాలు, ఇవన్నీ బయటికి తీయాలనే ఆలోచనలతో ఆ టీం పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రతి సినిమా కూడా ఒక అద్భుతమైన సినిమాగా, పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయ్యి అద్భుతాలు సాధిస్తున్నారు. ఈ సినిమాతో, స్వయంభూ సినిమాతో మరో మెట్టు పైకి ఎదగబోతున్నారు నిఖిల్ గారు. థ్యాంక్ యూ. హాయ్ అండి. మన నిఖిల్ స్వయంభూ అని చెప్పి కొత్త సినిమా రిలీజ్ అయింది కదా. అవును అవును, నిన్న ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. నిన్న ఇప్పుడే చూశాను. జస్ట్ నిన్న నిఖిల్ బర్త్డే సందర్భంగా ఆయన టీజర్ అనేది రిలీజ్ చేశారు. స్వయంభూ అనే కొత్త ఫిలిం చేస్తున్నాడు. అది సేమ్ కార్తికేయ 1 లాగా ఉంది చూస్తుంటే. పోస్టర్, టీజర్, మేకింగ్ వీడియో చూడాలి. మరి అతను ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ చూస్తారు అనేది చాలా కొత్తగా ఉంది. తను ఎంచుకునే స్టోరీస్ కూడా ఈ మధ్య కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, యూనిక్గా ఉన్నాయి. ప్రతి సినిమాకి క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది. సో చూడాలి సినిమా టీజర్, ట్రైలర్. అంటే అన్ని స్టోరీలు ఈ టైప్ ఆఫ్ లోనే తీసుకుంటారు కదా, అంటే లవ్ స్టోరీ సెట్ అవుతుంటారా? ఇలాంటి స్టోరీనే బాగుంటుందా? నిఖిల్కి ఎక్కువ లవ్ స్టోరీలు బాగుంటాయి కంపేర్ టు ఇలా ఫైటింగ్. 18 పేజెస్ సినిమా అయితే అంతగానో ఆడలేదు కదా, కార్తికేయ 1, 2 ఆడినంత 18 పేజెస్ లవ్ స్టోరీ ఆడలా. ఓకే. సో ఇప్పుడు మళ్ళా ఆ టైప్ సినిమానే తీసుకుంటున్నారు. అవునవును అవును. సో లవ్ స్టోరీలు సెట్ అవ్వంటారా? ఇంకా అంటే సెట్ అవ్వని కాదు, తన ఏజ్ ఏం ఎక్కువేం కాదు, సెట్ అవుతాయి. కాకపోతే తను ఎందుకునో మరి ఇలాంటి స్టోరీస్ ఎంచుకుంటున్నాడు. ఇలాంటి మగధీర టైపు, కార్తికేయ 1, 2 లాగా. చూడాలి మరి. మేకింగ్ వీడియో ఎట్లా అనిపించింది? బాగానే ఉంది. నాట్ అనిపిస్తుందా? అంటే చూడాలి మరి. అంటే టీజర్ అయితే మేకింగ్ బాగుంది. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాలి మరి ఆడియన్స్ దాన్ని హిట్ చేస్తారా, ఫ్లాప్ చేస్తారని. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్కే మీడియా.